ముందుగా మనతొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. BMW కారు కొనియలేదని సక్కదానాల పొరగాడు ఆత్మహత్య చేసుకున్నట. గడ్డి మంది ఆగిండట, నీళ్ళ బిర్ర బిస్కెట్. ఏడ జరిగింది ఈ ముచ్చట? సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట చాట్లపల్లిలో జరిగింది. ఈయన ఏం పని చేస్తాడు మరి? ఈయన ఏమన్నా కలెక్టర్ కొల్లు చేస్తాడా, లేకపోతే ఈయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా? అది కాదు, ఇది కాదు, ఏది కాదు. ఈయన 10వ తరగతి చదివిండట. 10వ తరగతి చదివి ఆడికే పెద్దలాదికి వచ్చి, ఇక చదువు చాలయ్యా, ఇక నా వల్ల కాదు అమ్మాయ్యా, ఇక నేను ఇంతకంటే ఎక్కువ చదవలేను, ఇక నేను ఏమంటే బాయికాడ పని చేస్తా అని బాయికాడ పని చేస్తున్నట్ట. ఓకే, సంతోషం. మరి బాయికాడనే పని చేస్తుంటే తమ్ముడా, మరి నీకు BMW కారు కావాలని ఏడ దొరికింది? ఎవడు చెప్పిన బుద్ధి? ఎవడన్నా చెప్పిండా, లేకపోతే నీకే వచ్చిందా పాడైపోయిన ఈ ఆలోచన? అయ్యమ్మనేమో మనం బియ్యానికే డబ్బులు లేవురానేమో అయ్యమ్మ, ఈడు మాత్రం BMW కారు కావాలని ఈడు పెట్టిండు. BMW కారు కావాలంటే తక్కువ అయితే అదుల్లా ఆడికి చెప్పిరట, అయ్యా గా కారు వద్దు కానీ మన స్తోమత తగ్గట్టు ఒక చిన్నపాటి కారు కొనిస్తారా, నా మాటిని రా అంటే, లేదు నాకు BMW కావాలని పెట్టిండట. ఇక ఇంటట్లేడు పోరగాడు అనుకుని ఏం చేసిరంటే, ఆమె పేరు కనకమ్మ కనకయ్య, ఇద్దరు తల్లిదండ్రులు. ఈ పిల్లగాని పేరు ఏం పేరు? జానీ. ఈ నీ కారు కొనిస్తాపా అని ఆ షోరూమ్ కొనిపోయారట. స్విఫ్ట్ డిజైరో ఏదో కారు కొనిచ్చిరట. అది కాడికి పోయిరట. పోయి బుక్ చేసిరట. నేను పెట్టింది ఏమో పానం BMWలా, మీరేమో నాకు స్విఫ్ట్ కారు కొనిస్తారు. నా తలకాయ తీసేసినంత పని అవుతుంది నా దోస్తుగాల దాంట్లో. నేను దీనికి ఒప్పుకొని దీంట్లో తగ్గేదే లేదనుకున్నట. చిన్నగా బాయికాడికి పోయినట. బాయికాడికి పోయి ఇంత గడ్డి మంది తీసుకొని మంచిగా కలుపుకొని తాగినట. కలుపుకొని తాగానే చుట్టాలు వీళ్ళు చుట్టుపక్కల పాయర పొరగాడు తాగి మంది తాగానే దాకాన కొనిపోయేసరికి ఆడికే సొల్లు పెట్టిండట. ఆ నుంచి కొనిపోయి పెద్ద దాకాన కొనిపోయి ఆయన వేసిట చూసే లోపల చల్లగా సొల్లు పెట్టిండయా, ఈయన పని అయిపోయింది, ఇంటికి పట్టుకపోయిన ఆయన అని చెప్పిండట. అవురా జానే, మీరు ఏం పనికి వస్తారు ఈ భూమి మీదకి? ఏమెక్కరా? అయ్యమ్మ నాగం చేసిపోతాం తప్పితే ఇంకేమైనా ఉందా చెప్పు? నీ ఇప్పుడు వచ్చిందా BMW? ముందర సరగపూర్ అతను రావచ్చు, అది కూడా కిరాయికే, సొంతం కూడా కాదు. మీకు వాడని చెప్తాడా, లేకపోతే మీకేది వస్తుందా ఈ ఆలోచన? నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడు BMW కారు కొనిచ్చే అంత స్తోమత ఉంటే అయ్యమ్మ కొనియరా? ఇప్పుడు పిల్లలకంటే ఎక్కువ ఏం లేదు కదా. ఒకవేళ మే దగ్గర కోట్ల రూపాయలు ఉంటే నిజంగానే మా అయ్యా నీకు పైసలు పాడైపోయి ఇన్పెట్టేలా మూలుగుతున్నాయి, అవన్నీ ఒక రూపాయి కొట్లాడుతున్నాయి, ఆ సంతకాలు ఎందుకు పెడతావు, ఆ బ్యాంకులు ఎందుకు పెడతావు, అవి తీసి నాకు కారు కొని అంటే గదో లెక్క. ఆయన ఒక రైతేనా? నువ్వేం మొదటి ఎవరో పని చేస్తున్నావంటే ఆ పని కూడా దిక్కులేదా? నువ్వు చదివిందే 10వ తరగతి పాస్ అయినవో ఫెయిల్ అయినవో ఇంకా అది ఓనికి తెలియదు. ఆ 10 చదివి ఏది పని చేసుకుంటూ ఉంటుంటివి. మరి నీ మాసరోనికి కారు అవసరం, చిన్నపాటి బైక్ కొనుక్కొని తిరగాలి. గట్టినే రేపన్నాడు నీ అదృష్టం బాగుండి, లేకపోతే పంటలు మంచిగా పడితే మీ అయ్యనే కొనిద్దురేమో, కొనియకుంటుకుంటారా కొట్టుకంటే ఎక్కువనా? నీకు ఇప్పుడే కారు కావాలి, ఆ కారు అది నాశనం అయిపోయి BMW అట. ఆ BMW ఏడికెళ్ళి వస్తుంది? అసలే లేనోళ్ళం. ముందుగానే చెప్పిన, ఇక్కడ బియ్యం తింటానికే డబ్బులు లేవా, ఇంకా BMW కార్ అంటే అయ్యమ్మ ఏడు కొనిస్తారు? అసలు వాళ్ళు చూడలేదు. మీ ఊళ్ళో కూడా ఉందో లేకుండొచ్చు నాకు తెలియదు. BMW కార్ అంటే వదులుతారులా మంచి సినిమా స్టార్లు, లేకపోతే రాజకీయ నాయకులు. మరి మీ అయ్య ఏమైనా రాజకీయ నాయకుడా, లేకపోతే అక్కడ మీ సిద్దిపేటకి ఏమన్నా ఎమ్మెల్యేనా? గసంటోళ్ళు కొనుక్కుంటారా తమ్ముడా? నువ్వు ఉత్త పుణ్యానికి వస్తేవి. ఇవాళ నీ సోబత్గాళ్ళు ఏం కావాలి, నీ అయ్యమ్మ ఏం కావాలి, నీ అక్కయ్యలు ఏం కావాలి, నీ అన్నదమ్ములు ఏం కావాలి, గట్టిన ఆండోయిన పాన పెట్టిన పొల్లేం కావాలి? ఉత్త పుణ్యానికి కదా. భూమి మీదకి ఏం పనికి వచ్చినావో ఏం పనికి పోయినావో నీకన్నా తెలవాలి కదా కనీసం. ఇకనన్నా మారురావో పొరగాళ్ళు గిసోండి లేని ఆశలు ఉన్న వాళ్ళు అందరూ నేను కంట. కానీ మనకు పిండి కొద్దిరు వచ్చి అన్నట్టు మనకు ఎంత ఉండాలో గంతే ఉంటుంది. కానీ లేని ఆశలు పెట్టుకొని గుట్టకి ఇటుక కడితే వస్తుందా? అంటే గుట్టకు ఇటుక కడితే వస్తేనే గుట్ట వస్తే, లేకపోతే ఇటుక పోద్ది అన్నట్టు గట్ట అనుకుంటారా? ఇప్పుడు బాయన ఇప్పుడు ఏం కారు వచ్చింది చెప్పు జానే? ఇప్పుడు ఏమన్నా కారు వచ్చిందా? ఇప్పుడు BMW వచ్చిందా, స్విఫ్ట్ వచ్చిందా, మారుతి వచ్చిందా, లేకపోతే ఫార్చునర్ వచ్చిందా? ఏమొచ్చింది? ఏం రాలేదు. నేను కొనబోతందుకు ఒక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ఆడికెళ్ళి పోతానికి అంబులెన్స్ వచ్చింది, మళ్ళీ ఫీన్గా తీసుకోసం అంబులెన్స్ వచ్చింది. ఆ నుంచి అదేంటి మన ఆడికి కొనబోతారు కదా, ఇక సాగు చేస్తాందుకు. ఆ సాగు చేస్తాను కొనబోయేసరికి ఆడికి పోయి ఏమొస్తుంది? సర్గపూర్ రథం వస్తుంది. గంతకు మించింది ఏమైనా వస్తుందా? ఏది రాదురా నాయన. ఈ అమ్మ ఏడ దొరికిరు మీరు? ఉత్త పుణ్యానికి అయ్యమ్మ రాగని చేసిపోతుంది తప్పితే ఇంక ఏం లేదు. ఓలన్నా ఇంక ఇటువంటి ఆశలు ఉన్నోళ్ళు ఏమైనా ఉంటే, గొంతమ్మ కోరికలు కోరుకునే యువకులు ఉంటే మీరు మారురా మమ్మ. కానీ ఆ BMW లేదు, లొడపీస్ లేదు, మాస్పత్రి లేదు. సపోర్ట్ చేయక అయ్యమ్మ చెప్పిన మాట ఏమైనా పని చేసుకొని, ఒకవేళ కష్టం చేసి ఉద్యోగం సంపాదిస్తే BMW కాదు దానికంటే తాత కొనుక్కోరు, అదో లెక్క. కానీ
ఉత్తపుణ్యానికి అయ్యమ్మ కాడికి వచ్చి నాకు ఆ కారు కావాలి ఈ కారు కావాలంటే అయ్యమ్మ ఎడకెళ్ళిస్తారు చెప్పు. ఇక ఉంట ప్రజలారా గొగ్గిసోడు ముచ్చట వచ్చింది అలా సిద్దిపేటలో జరిగిందట.